బెన్నీ బన్నీ చేసిన చాలా వేగమైన పొరపాటు. హలో పిల్లలు, మా కథల ప్రపంచానికి స్వాగతం. ఇవాళ మనం మెడోవిల్ అనే ప్రదేశంలో ఉండే చాలా వేగంగా పరిగెత్తే కుందేలు బెన్నీ బన్నీ కథ వినబోతున్నాం. బెన్నీ అంత వేగంగా పరిగెత్తేవాడు, గాలి కూడా అతన్ని పట్టుకోలేకపోయేది. వూష్! అతను పరిగెడితే ధూళి మేఘం లేచేది. అతని స్నేహితులు ఆశ్చర్యంగా చూసేవారు. ఒక సూర్యకాంతి నిండిన ఉదయం అక్కడ పెద్ద పరిగెత్తు పోటీ రోజు వచ్చింది. మైదానం మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. జెండాలు ఊగుతున్నాయి, అన్ని జంతువులు చప్పట్లు కొడుతూ ఎదురుచూస్తున్నాయి. కాని బెన్నీకి ఆగడం ఇష్టం లేదు. ఈ విజిల్ కోసమెందుకాగాలి అననుకున్నాడు. అంతే, పోటీ మొదలవ్వకముందే బెన్నీ రాకెట్లా దూసుకెళ్ళిపోయాడు. అతను పరిగెత్తాడు, ఇంకా పరిగెత్తాడు. అతని కాళ్ళు కనిపించనంత వేగంగా కదిలాయి. తనపై తనకు చాలా గర్వంగా అనిపించింది. చివరికి ఆగి, ఇప్పుడు అందరూ చప్పట్లు కొడతారు అనుకున్నాడు. కాని అక్కడ నిశ్శబ్దం. ఫినిష్ లైన్ ఎక్కడా లేదు. అతను వెనక్కి తిరిగి చూశాడు. అదిగో, ఫినిష్ లైన్ చాలా దూరంలో ఉంది. మిగతా జంతువులన్నీ ఇంకా స్టార్టింగ్ లైన్ దగ్గరే ఉన్నాయి. అప్పుడే బెన్నీకి అర్థమైంది, తను తప్పు దిశలో పరిగెత్తాడని. సరైన దారిలో పరిగెత్తడం. బెన్నీ అనే చిన్న కుందేలు తప్పు జరిగిందని తెలుసుకొని తిరిగి వచ్చాడు. అతనికి కొంచెం సిగ్గుగా అనిపించింది. అప్పుడే అక్కడ ఉన్న జ్ఞానమున్న పాత తాబేలు చిరునవ్వుతో తన గులికను తట్టాడు. బెన్నీ అని మృదువుగా అన్నాడు, వేగంగా పరిగెత్తడం మంచిదే, కాని మాట వినడం కూడా అంతే ముఖ్యం. బెన్నీ తల ఊపాడు. అతనికి అర్థమైంది. ఈసారి అతను నిశ్చలంగా నిలబడ్డాడు. లోతుగా శ్వాస తీసుకున్నాడు. ముందున్న దారిని జాగ్రత్తగా చూశాడు. విజిల్ కోసం ఎదురుచూశాడు. ట్వీట్! విజిల్ మోగింది. బెన్నీ మళ్లీ పరిగెత్తాడు, ఇంకా చాలా వేగంగా, కాని ఇప్పుడు సరైన దారిలో. రంగురంగుల జెండాలను దాటాడు, పెద్ద దుంగలపై దూకాడు, చివరికి సరైన సమయానికి గమ్యరేఖను దాటాడు. అతను చాలా పెద్ద తేడాతో గెలవలేదు, కాని అందరి చప్పట్లు ఇంతకు ముందెన్నడూ లేనంత ఆనందంగా వినిపించాయి. బెన్నీ నవ్వాడు. అతనికొక ముఖ్యమైన విషయం తెలిసింది. వేగంగా పరిగెత్తడం సరదా, కాని సరైన దారిలో వెళ్లడం ఇంకా ముఖ్యము. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అందమైన కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.